నమస్తే అండి, నేను సునీతను. ఈ రోజున చికెన్ లెగ్ పీస్తో బిర్యానీ చేస్తున్నాను. దమ్ బిర్యానీ చాలా సింపుల్ ప్రాసెస్తో చేస్తాను ఇంట్లో. నేను 5 పీసులు తీసుకున్నాను. ఇద్దరికి లేదా ముగ్గురికి వస్తుంది. ఇది చిన్న పిల్లలు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ఇది వస్తుంది. దాన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి కదా. అందుకు దానికి కావాల్సింది సాల్ట్ అండి, పసుపు, కారం. మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను ఫుల్ స్పూన్ కారం తీసుకున్నాను. ఇది పచ్చి కారం. పొడి మసాలా అండి, ఇంట్లో చేసుకున్నది. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడే మిక్సీ పట్టాను. ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. 2 స్పూన్స్ వేసుకుందాం. దీంట్లో తప్ప మనం తర్వాత కలపమండి, అందుకు ఇప్పుడే తీసుకోవాలి. పెరిగేసుకుందామండి, 1 స్పూను. ఇదంతా కలుపుకుందాం. ఫస్ట్ ఇదంతా చికెన్కి మ్యాగ్నేట్ చేసి అట్టు పెట్టుకోవాలండి. 1 గంట, గంటన్నర అలా. మన టైం 1 గంట అయితే బాగుంటుంది. ఈ ఫ్లేవర్ అంతా దానికి పట్టేసేసి టేస్ట్గా ఉంటుంది అన్నమాట. కాస్త 1 స్పూను నూనె కూడా వేసుకుందామండి. లెగ్ పీస్ నేను మధ్యలో ఘాట్లు పెట్టానండి. మధ్యలో ఘాట్లు పెట్టాను లెగ్ పీస్కి. ఇలా దీన్నంతా ఇలా పట్టించేసుకుందాం. ఇలా అన్ని పీసులని ఇలా చేసుకుందాం. మీరు ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి తీసుకోవచ్చు ఈ చికెన్ లెగ్ పీసు. అన్నీ ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకుంటా అన్నీ కలిపేసుకోవాలండి, అన్నిటికీ పట్టేటట్టు. అన్నిటికీ పట్టేసినాయి కదా, ఇంకా ఉంటుంది. ఇది పక్కన పెట్టేసుకుందాం 1 గంట. కనీసం 1 గంట ఉండాలి. గంట సేపు అన్న పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. ఇదంతా ఫ్లేవర్ అంతా దానికి పట్టేస్తుంది కాబట్టి. ఈ మొత్తం కలిసింది చూసారా, అన్ని వైపులు పడుతుంది. ఇలా చేసుకుంటే, ప్లేట్లో వేసుకుంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అని మన ఇంట్లో అనేది. చికెన్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు రైస్ తీసుకుందాం. ఇది నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 గ్లాసులు వేసుకుంటున్నాను రైసు. దీన్ని కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 1 అరగంట అన్న నానాలండి. ఇది 2 గ్లాసులు తీసుకున్నాను. రైస్ పోసి శుభ్రంగా కడిగేసి నానబెట్టుకుందాం, పక్కన పెట్టుకుందాం. ప్రాసెస్ 1 అరగంట ఆగి మళ్ళీ చూపిస్తాను. వెడల్పు లాంటి గిన్నె పెట్టుకున్నానండి. వెడల్పుగా ఉన్న గిన్నె బిర్యానీ వేయడానికి. ఇంట్లో తగు మాత్రం ఆయిల్ వేసాను. ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఇవి గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు వేపుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలండి. ఇలా వేగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటేనండి తొందరగా వేగుతాయి. ఈ బిర్యానీకి ఇదేనండి టేస్ట్. ఈ గోల్డెన్ ఫ్రై అయిపోయినాయండి, తీసేసుకుందాం. కొన్ని ఉంచుతున్నానండి, అన్నీ వేయట్లేదు. దీంట్లో 3 పచ్చిమిర్చి చీలికలు చేశాను, వేసేస్తున్నాను.
పచ్చిమిరపకాయ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా గంట క్రితం, చికెన్ లెగ్ పీసులు వేసేద్దాం. ఇది మొత్తం వేసేయాలి. గ్రేవీ అంతా వేసేద్దాం మిగిలిపోయిందంతా. ఈ సిమ్లో పెట్టి వదిలేద్దామండి కాస్త. లిడ్ పెట్టేస్తున్నా. బాస్మతి రైస్ తీసుకున్నాను కదండి, దానికి ఎసరు పెట్టాను. బియ్యాన్ని అన్నం వండుకోవడానికి, రైస్ చేసుకోవడానికి. చికెన్ లెగ్ పీసుల్ని వేపుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఎసరు నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసుకోవాలండి, రుచికి సరిపడినంత. ఈ ఎసరు నీళ్ళు మరుగుతున్నాయండి. దాంట్లో అనాస పువ్వు 4, దాల్చిన చెక్కలు 2 అంగుళాలు పీసు 2 ముక్కలు, లవంగాలు ఒక 10, యాలక్కాయలు ఒక 8-9 వేసుకోవాలి. జాజి పువ్వు చిన్న ముక్క, జాపత్రి చిన్న ముక్క వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. మా ఇంట్లో బిర్యానీ ఆకు లేదు, అందుకే నేను ఇలాచి లీఫ్ వేస్తున్నాను. ఇది కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కాస్త నిమ్మకాయ చెక్క కోసుకుని దాంట్లో రసం వేసుకుంటేనండి అన్నం రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఎసరు మరుగుతున్నప్పుడు బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకోవాలి. బియ్యం అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇది కూడా ఒకసారి కలయి తిప్పుకుందామండి. దాంట్లో ఉన్న మసాలా అంతా చక్కగా వేగిపోయినట్టుంది. ఇదంతా దీన్ని పట్టేసేసి మొక్క ఉడికిపోతుందండి. సిమ్లో పెట్టి వదిలేసాను, లైట్గా వేగుతూ ఉంటుంది లోపల, రైస్ ఉడికే లోపల. ఇలా అన్నీ సిమ్లో పెట్టేసి వదిలేసుకుందామండి. రైస్ ఉడికిన తర్వాత వేయటమే చూపిస్తాను. మధ్య మధ్యలో ఇలా కలర్ తిప్పుకుందామండి. ఒకసారి ఎంతవరకు ఉడికిందో చూద్దాం. బాయిల్ అయినట్టుందండి, ఇంకొంచెం ఉడకనిద్దాం. ఇది మొత్తం గ్రేవీ అంతా ఎగిరిపోయి ఫ్రై అయిపోయినట్టుందండి. ఇది ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది. మగ్గిపోయిందండి, పీసులు ఊడిపోతున్నాయి. రైస్ వేసేసుకోవటమే తదుపరి. రైస్ చూద్దామండి. 70% ఉడికిందండి, వేసేద్దాం. దీంట్లో వేసి దమ్ చేసేసుకుందామండి. ఇలా వేసేసుకోవటమే. ఇలా గంజిలోంచి తీసేసి ఇలా సదిరేసాం కదండి, ఇలా అంతా నీట్గా సదిరేసేసి మూత పెట్టేద్దాం.
సిమ్లో పెట్టేసి ఈ గంజి తీసేసి రైస్ తీసేసిన గంజి ఉంది కదండి, దీని మీద పెట్టుకుందాం. పెట్టుకుని ఇది సిమ్లో వదిలేసేద్దాం 5 మినిట్స్. శాంతం లో ఫ్లేమ్లో పెట్టానండి, సిమ్లో వదిలేసేద్దాం 5 మినిట్స్. మగ్గిపోతుంది శుభ్రంగా. 5 మినిట్స్ అయిందని తీసి చూద్దాం. గంజితోనే వేసాం కదా, ఇంకొంచెం పులుకున్నట్టుంది, మగ్గిపోతుంది. కొంచెం మార్చుదాం. కొంచెం పులుకుంది, కొంచెం నీళ్ళు చిలకరిద్దాం. నీళ్ళు చిలకరించాం కదండి, 5 మినిట్స్ ఆగుదాం. 1 స్పూన్ పాలు తీసుకున్నాను, పాలలో ఫుడ్ కలర్ వేసుకుందాం. నెయ్యి వేద్దాం. నేను ఫస్ట్ నుంచి నెయ్యి వేయలేదండి దీంట్లో, ఇప్పుడు నెయ్యి వేసేస్తున్నాను. మన ఇష్టం అండి, టేస్ట్ని బట్టి ఎంతైనా వేసుకోవచ్చు. నేను సుమారు 50 గ్రాములు పోస్తున్నాను. అలా వేసిన తర్వాత ఆనియన్స్, ముందుగా వేసి పెట్టుకున్నారు. ఫస్ట్ వేపు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆనియన్స్ వేసేసుకోవాలి. కొత్తిమీర, ఇలా చేసి ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసేసి దీని మీద వెయిట్ అని పెడదామండి. అన్నీ వేసేసిన తర్వాత లిడ్ పెడుతున్నానండి. దీని తర్వాత వెయిట్ దాన్ని ఐరన్ది ప్యానం దీని మీద పెట్టేసేద్దాం, దాంట్లో ఆవిరి బయటికి రాకుండా. ఇలా 5 మినిట్స్ ఉంచితే మొత్తం పూర్తిగా మగ్గిపోతుంది. తీర్చొద్దామండి, ప్యానం తీసేద్దాం. మగ్గిపోయింది పూర్తిగా. పూర్తిగా మగ్గిపోయిందండి. స్టవ్ కట్టేస్తున్నాను, వడ్డించి చూపిస్తాను. ఉండండి, మీకు చూపించాలి కదా. పీస్ ఇలా, అదిగోండి రైస్ ఎలా ఉంటుంది. అదిగోండి ఇలా పొడి పొడిగా ఉంటుంది. వడ్డించి చూపిస్తాను. బిర్యానీ ప్లేట్లో సర్వ్ చేశానండి. ఇది చాలా టేస్టీగా ఉండే బిర్యానీ. దీనికి సైడ్ డిష్గా మటన్ కర్రీ చేశాను, రైతా, పెరుగు చట్నీ. ఇంకా భోజనం చేయటమేనండి. చూస్తేనే తినేయాలనిపిస్తుంది, చాలా బాగా ఎమ్మేగా ఉంటుంది. ఓకే ఓకే. ఇది హోటల్ ఎట్లా ఉందండి బాబు? సూపర్ టేస్ట్. సూపర్ టేస్ట్. ఏంటది? చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. ఓకే, బాగుందా? ఎస్, సూపర్ టేస్టీగా ఉందా? రెస్టారెంట్ వాటిలో తింటావు కదా, దానికన్నా ఇది బాగుందా, అది బాగుందా? ఇదే టైంలో బిజీగా ఉంది.